హాయ్ గైస్, దిస్ ఇస్ వంశీ. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇది ఒక ప్రాక్టికల్ వీడియో అనమాట. ఈరోజు ఏంటంటే మనం వ్లాగింగ్ ఛానల్లో వ్లాగ్స్ ఎలా చేయాలి. సో ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను వ్లాగింగ్ ఛానల్లో వ్లాగ్స్ ఎలా చేయాలి అండ్ వ్లాగింగ్ ఛానల్ని ఎలా గ్రోత్ చేసుకోవాలి, వీటి మీద అయితే చేశానమాట. ఈరోజు మీ దగ్గర ఒక మొబైల్, ఒక ట్రైపాడ్ ఉంటే చాలన్నమాట. సో సింపుల్గా మీరైతే వ్లాగ్స్ అయితే చేయొచ్చు. ఎలా చేయాలనేది ఈ వీడియో ప్రాక్టికల్గా చూపిస్తాను అనమాట. సింపుల్గా మీరు ఒక గొరిల్లా ట్రైపాడ్ తీసుకోండి. నేనైతే 1 year అనేది తీసుకొని బాగా డ్యామేజ్ అయిపోవడం వల్ల ఇలా అయితే నేను ప్లాస్టర్స్ పెట్టాను అనమాట. మీరు మాత్రం అలా కాదు. సో నార్మల్గా ఒక 300 rupees గొరిల్లా ట్రైపాడ్ తీసుకోండి. వీలైతే ఒక మైక్ అయితే తీసుకోండి. సో మైక్ అయితే బోయా M1 మైక్ అయితే తీసుకోండి. సో నేను ఇక్కడ ప్లేస్ చేశాను ఆల్రెడీ. సో ఇదనమాట ఆ మైక్ అయితే ఇది. సో మీరు ఒక మంచి ట్రైపాడ్ అండ్ ఒక మైక్, ఒక మొబైల్ అయితే తీసుకోండి. ఈ మొబైల్ కాస్ట్ వచ్చి 10,000 rupees, Samsung M10 అనమాట. సో ఇంతకంటే మీరు ఇంకా బడ్జెట్ పెట్టగలరంటే మంచి మొబైల్ అయితే తీసుకోండి. నేనైతే మీకైతే చెప్తున్నాను అనమాట నార్మల్గా వ్లాగ్స్ ఎలా చేయాలనేది. సో ఈ మొబైల్ అండ్ నార్మల్ బేసిక్ మొబైల్ అండ్ ఒక మైక్ అండ్ ఒక ట్రైపాడ్, సో వీటితోనైతే మనం ఒక వ్లాగ్ అయితే చేసి చూపిస్తాను మీకు ఎలా చేయాలన్నది. మీకైతే క్లారిటీ వస్తుందన్నమాట. మైక్ అయితే ఇప్పుడైతే వాడట్లేదు. సో మీరైతే మైక్ అయితే వాడుకుంటే చాలా బెటర్. సో నేనైతే చూపిస్తాను, ఎందుకంటే దీనికి ఇక్కడ మైక్ హోల్డింగ్ ఆప్షన్ అయితే లేదనమాట. సో ఈ మధ్య నేను ఏం చేస్తున్నానంటే ఇలా హోల్డ్ చేసుకొని మాట్లాడేస్తున్నాను. సో దానివల్ల వ్లాగ్స్ అనేవి నార్మల్గా పెడుతున్నాను అనమాట. మైక్ అనేది యూజ్ చేయట్లేదు. సో మీరైతే మైక్ యూజ్ చేయండి. సో ఎలా మనం పెట్టాలో చూపిస్తాను మీకు, అంటే ఎలా వ్లాగ్స్ చేయాలో చెప్తాను. సో నార్మల్గా ఇలా మనం పెట్టుకుందాం. సో నార్మల్గా ఇది కొంచెం లూజ్ కాబట్టి నేను ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటున్నాను. సో మీకు ఆ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మీరు కొత్త ట్రైపాడ్ తీసుకుంటారు కాబట్టి దానికి అంత ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. నార్మల్గా మనం వ్లాగ్ చేసేటప్పుడు ఇలా అయితే మనం పట్టుకుంటాం అనమాట. ఏ వ్లాగ్ చేసినా అంతేని. సో నార్మల్గా మనం ఇలా తీసుకున్న తర్వాత కెమెరా ఆప్షన్ ఓపెన్ చేసుకుంటాం. ఓపెన్ చేసుకున్నాక సో ఇక్కడైతే మనకు ఉంటుంది అనమాట. సో ఇలా మనకి కనిపిస్తుంది. సో నార్మల్గా మనం చేసుకుంటే సో ఇలా మనం వ్లాగ్ అయితే చేయాలి. సో నార్మల్గా మనం ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు అనమాట. సో నార్మల్గా నేను ఎలా చేస్తానంటే, సో నార్మల్గా ఇలా పెట్టేసిన తర్వాత ఈ మైక్ని కూడా ఇక్కడ హోల్డ్ చేసుకుంటాను. హోల్డ్ చేసుకొని ఇక్కడైతే నేను పెట్టేసుకుంటాను అనమాట. సో మైక్ అయితే కనెక్ట్ చేసుకొని ఇలా అయితే నేను పట్టేసుకుంటాను. సో మైక్ హోల్డింగ్ ఏదైతే ఉందో మీరు మైక్ హోల్డర్ కూడా కొనుక్కుంటే చాలా బెటర్. సో నేనైతే ఇప్పుడు ప్రజెంట్ బడ్జెట్ లాగా కొనలేదు, మీకు చూపించట్లేదు. సో నార్మల్గా ఇలా చేస్తారనమాట. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ వ్లాగ్స్. అందరూ ఉన్నారు, మేమైతే చాలా బాగున్నాం అన్నట్టయితే నేనైతే వ్లాగ్స్ అయితే చేస్తాను అనమాట. ఫర్ సపోజ్ మనం ఎక్కడైనా హైదరాబాద్ ఎక్కడికైనా వెళ్ళామనుకోండి. హాయ్ గాయ్స్, ఈరోజు మనమైతే హైదరాబాద్ అయితే వెళ్తున్నాం అనమాట. సో ఎందుకు అంటే చిన్న షోరూమ్కి అయితే వెళ్తున్నాము. అలా మనమైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. సో నార్మల్గా ఇలా ఉంది కదా మనకి. సో నార్మల్గా మనం మాట్లాడినప్పుడు కూడా ఇలానే మాట్లాడాలి, న్యాచురల్గా ఉండేటట్లు. సో మీకు ఎందుకు ఇలా చూపిస్తున్నానంటే వ్లాగ్స్ ఎలా చేయాలో చెప్తారు. సో నేను చూపిస్తున్నాను, సో మీకు అర్థమయ్యే విధంగా. సో అదనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక బిర్యానీ చేస్తున్నాము. సో ఇప్పుడు మనం ఎలా మాట్లాడాలో చూపిస్తాను చూడండి. హాయ్ గాయస్, ఈరోజు అయితే మనం ఒక బిర్యానీ అయితే చేయబోతున్నాం అనమాట. అదేంటే కాదు, చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా చేద్దాము. సో ఇంకెందుకు లేట్, వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. అనమాట చిన్న ఇంట్రో లాగా, చిన్న స్టార్టింగ్ లాగా మనమైతే చేస్తామన్నమాట. అండ్ ఇంకొకటి, మనం ఈ వ్లాగ్స్ చేసేటప్పుడు సో B-roll షార్ట్స్ ఉంటాయి, A-roll షార్ట్స్ ఉంటాయి. A-roll షార్ట్స్ అంటే ఏమీ లేదు, మనం ఇలా మాట్లాడుతున్న ప్రతిదీ కూడా A-roll షార్ట్ కింద వస్తుంది అనమాట. మనం ఏదైతే మాట్లాడుతామో సో అదైతే A-roll షార్ట్ కింద వస్తుంది. B-roll షార్ట్స్ అంటే ఏంటంటే, ఒక ప్రోడక్ట్ ఉంది, మనం బిర్యానీ చేసాము, బిర్యానీని మనం బ్యాక్ క్యామ్తో ఇలా చూపిస్తాం అనమాట. B-roll షార్ట్స్ అన్నీ ఇవే. సో ఇలా మనం మీద నుండి కానీ కింద నుండి కానీ ఇలా అయితే చూపిస్తాం. నా మైక్ అయితే చూపిస్తాను నార్మల్గా. సో ఇలా మనం చూపించేవన్నీ B-roll షార్ట్ కింద వస్తాయి అనమాట. సో నార్మల్గా ఇలా B-roll షార్ట్స్, A-roll షార్ట్ కలిపితేనే మనం వ్లాగ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఏ వ్లాగ్ చేసినా సరే సో ఒక ట్రైపాడ్ అండ్ ఒక మొబైల్, ఒక మైక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అండ్ మైక్ హోల్డర్ కూడా చాలా అవసరం అనమాట. సో దీంతోపాటు వస్తుంది. సో అదైతే మీరు కొనుక్కోండి ఖచ్చితంగా. నేను ఆ హోల్డర్ దానికి ఉంది, సో అందుకే నేనైతే పెట్టలేదు. సో కాకపోతే మీరైతే హోల్డర్ని పెట్టేసుకొని మీరైతే వ్లాగ్స్ అయితే చేయాలి. సో సింపుల్గా మీరు ఎక్కడికి ఏ వ్లాగ్ చేసినా సింపుల్ అనమాట. అందుకైతే నేను మైక్ అయితే పక్కన పెడతాను. సో మీకు వ్లాగ్స్ ఎలా చేయాలనేది ఒక చిన్న 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి
వీడియోని అయితే సింపుల్గా చిన్నగా అయితే ఎండ్ చేస్తాను అనమాట. సో కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇటువంటి డిఫరెంట్ ఐడియాస్తో వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను, ఎందుకంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్దామని, అంతే, ఇంకేం లేదనమాట. సో స్టార్ట్ చేద్దాం. సో నేను చెప్పినట్టే, సో మనం ఫర్ సపోజ్ ఒక సినిమా మూవీకి వెళ్తున్నాము. సో ఆదిపురుష్ మూవీకి వెళ్తున్నాం, ఎలా చేయాలి ఒకసారి అయితే నేను మీకు చూపిస్తాను. సో నార్మల్గా ఇలా పెట్టి, హాయ్ గైస్, ఈరోజు మనమైతే ఆదిపురుష్ మూవీకి అయితే వెళ్తున్నాం అనమాట. సో 2 టికెట్స్ అయితే దొరికాయి. సో నేను అండ్ మా ఫ్రెండ్ అయితే వెళ్తున్నాము కలిసి అయితే. సో ఇలా అయితే మనం జస్ట్ నార్మల్గా మాట్లాడాలన్నమాట. ఇంకొక టిప్ ఏంటంటే, మనకు ఒక లైట్ ఉందనుకోండి, లైట్ సోర్స్ ఉందనుకోండి, సో చూపిస్తాను చూడండి. మనకు ఒక లైట్ సోర్స్ ఉంటే లైట్ ఎదురుగా మాట్లాడాలి. సో అలాంటప్పుడు వ్లాగ్స్ అనేవి చాలా బాగా వస్తాయి. సో ఇప్పుడు నేను ఇలా లైట్కి ఎదురుగా ఉన్నాను కదా, ఇంత క్లియర్గా ఉంది. అదే నేను లైట్ ఆపోజిట్గా పెడితే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. చూసారా ఎంత అన్ప్రొఫెషనల్గా ఉంది. సో ఫ్రంట్ కెమెరా యూజ్ చేస్తున్నాను కానీ అన్ప్రొఫెషనల్గా ఉంది. మీరు ఎప్పుడైనా సరే లైట్కి ఎదురుగానే ఉండాలి. సో న్యాచురల్ లైట్, ఏమన్నా విండో నుండి వచ్చే న్యాచురల్ లైట్ పెడితే ఇంకా బాగుంటుంది. సో మాకు విండోస్ అనేవి ఎక్కువగా లేవు కాబట్టి నేను ఇలా వ్లాగ్స్ చేస్తాను. సో నార్మల్గా ఇలా వస్తుంది కదా, సో ఈ లైట్ సోర్స్ని యూజ్ చేసుకొని ఎంత క్లియర్గా ఉంటుంది అనమాట. చూడండి, ఇటు వెళ్తున్న కొద్ది క్వాలిటీ అనేది డౌన్ అయిపోతుంది, మీరు గమనించవచ్చు. సో అలా అనమాట. సో చిన్న టిప్స్ అయితే ఉంటాయి అనమాట సో వ్లాగింగ్లో. సో ఈ టిప్స్ అయితే మీరు పాటించాలి. అండ్ ఇంకొకటి, మనకి ఈ మొబైల్స్లో కొత్తగా వచ్చిన ఫ్యూచర్స్ ఏంటంటే ఫిల్టర్స్ అనేవి మీరు యూజ్ చేసుకోండి. ఎందుకు మాట అన్నానంటే, మీరు ఒకవేళ ప్రీమియర్ ప్రోలో కానీ లేదా కైన్ మాస్టర్లో కానీ ఎడిటింగ్ చేస్తున్నారు అనుకుందాం. సో మీరు ఏదైతే మీరు కలర్ గ్రేడింగ్ చేస్తారు అనుకుంటే, మీరు నార్మల్గా ఇలా రికార్డ్ చేసేయండి. రా ఫుటేజ్తోనే మనం కలర్ గ్రేడింగ్ చేసుకోగలము. లేదు మేము కలర్ గ్రేడింగ్ చేసేయలేము అండ్ మాకు రాదు అనుకున్న వాళ్ళు, ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో నార్మల్గా మనకి ఇక్కడ ఐవరీ ఇంకా చాలా ఫిల్టర్స్ ఉంటాయి. సో ఫిల్టర్స్ని మనం డౌన్ చేసి ఒక 3 to 4 ఓపిఎస్సిటీలో పెట్టుకొని మనమైతే వ్లాగ్ అయితే చేస్తే కొంచెం నీట్గా ఉంటుంది. సో చూడండి, ఇప్పుడు ఒక క్లారిటీ అయితే ఉంటుంది అనమాట. అంటే మనకి ఇక్కడ వ్లాగ్స్లో వచ్చి క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ పిక్చర్ యొక్క కలర్ గ్రేడింగ్ కూడా ఇంపార్టెంట్. మనమైతే ఆ పిక్చర్ని మనం తీసేటప్పుడు ఒక ఫిల్టర్స్ని అని యూజ్ చేసుకోవచ్చు. మీరు కలర్ గ్రేడింగ్ చేద్దాం అనుకుంటే అవసరం లేదనమాట. రా ఫుటేజ్ తీసుకొని మీరైతే యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను చేసే వ్లాగ్ ఏంటంటే, మీకు ఎలా అయితే మీకు అర్థమవుతుందో సో నేనైతే అది చెప్పాను అనమాట. సో ఇలా వ్లాగ్స్ చేయాలని. సో ఇందులో ఇదే కాకుండా మనం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు ట్రావెల్లో చూపించాల్సిన లొకేషన్స్ని మనమైతే చూపించాలి. సో మన ఫేసే ఎక్కువగా చూపించకూడదు. మీరు ఒక తాజ్మహల్ చూడడానికి వెళ్ళారు, మీ ముఖమే చూపించకుండా తాజ్మహల్ని బీ-రోల్ షార్ట్స్లో మనమైతే నీట్గా చూపించిన తర్వాత మనం కూడా వ్లాగ్లో ఇంక్లూడ్ అవుతూ మన బ్యాక్ సైడ్ తాజ్మహల్ ఉండేటట్లు మనం మాట్లాడాలి. అప్పుడు మన ఆడియన్స్కి ఏంటంటే వ్లాగ్ చూసే ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ఓన్లీ మీ ఫేసే చూస్తే వాళ్ళైతే బోర్ అయితే ఫీల్ అవుతారనమాట. మీరు ఇంట్రడక్షన్లో మీరు వెళ్తున్నది జర్నీది పెట్టిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత తాజ్మహల్ని బీ-రోల్ షార్ట్స్లో చూపించడం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సబ్జెక్ట్ అనుకోండి, ఇటు నుండి రకరకాల సినిమాటిక్ యాంగిల్స్లో చూపించినాక మనమైతే ఫ్రేమ్లోకి రావాలి. అప్పుడు మనం ఫ్రేమ్లోకి వచ్చిన తర్వాత మన బ్యాక్గ్రౌండ్లో అయితే తాజ్మహల్ ఉండేది చూసుకొని మనమైతే వీడియోస్ అయితే వ్లాగ్స్ అయితే చేయాలన్నమాట. మనం ఏదైనా మనం పబ్లిక్లో ఉన్నప్పుడు కూడా కాన్ఫిడెన్స్గా మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్లో ఉన్నాం కదా, సో ఎలా అంటే పబ్లిక్లో ఉన్న తర్వాత కూడా మనమైతే చాలామంది ఫీర్ అయిపోతారు. జస్ట్ వచ్చాము అని జస్ట్ చిన్నగా మాట్లాడతారు. అలా కాకుండా మీకు పబ్లిక్ నాయిస్ ఎక్కువ వస్తుందంటే కొంచెం గట్టిగా మాట్లాడడానికి ట్రై చేయండి. నాయిస్ రావట్లేదు అని అంటే స్లోగా మాట్లాడిన పర్లేదు. మైక్ అనేది చాలా ఇంపార్టెంట్ పబ్లిక్లో ఉన్నప్పుడు, ఎందుకంటే చుట్టుపక్కల నాయిసెస్ చాలా బీభత్సంగా వస్తాయి. రూమ్లో ఒకలా ఉంటుంది, బయట ఒకలా ఉంటుంది. మీరు బయటికి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల ఉన్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో బట్టి మనమైతే మాట్లాడాలన్నమాట. వ్లాగ్స్లో మనం కాన్ఫిడెన్స్గా మాట్లాడితేనే వ్లాగ్స్ హిట్ అవుతాయి అనమాట. సో చూడండి, జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే చూపిస్తాను మీకు. నార్మల్గా వ్లాగ్ చేద్దాం. సో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వంశీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్ ఈరోజు ఒక వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను అనడానికి ఎలా ఉంది ఇప్పుడు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వంశీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను అనేదానికి ఎంత డిఫరెన్స్ ఉంది అంటే, మనలో జోష్ అనేది చాలా ఉండాలన్నమాట. అండ్ ఇంకోటి, మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరగాలి. అండ్ మనం చెప్పే ఇన్ఫర్మేషన్ ఆడియన్స్కి అందుకోవాలి. వ్లాగ్ ఎలా ఉండాలంటే ఇన్ఫర్మేటివ్గా ఉండాలి, ఎంటర్టైన్మెంట్గా ఉండాలి. అండ్ అదేవిధంగా మన వ్లాగ్ యొక్క క్వాలిటీ అవ్వచ్చు అండ్ వాయిస్ ఓవర్ అవ్వచ్చు, అన్నీ కూడా చాలా బాగుండాలన్నమాట. వ్లాగ్ అనేది ఎంత నీట్గా ఉంటే
అంత మందికి రీచ్ అవుతుంది, అంత ఆడియన్స్ బేస్ వస్తుంది. మనకు ఒక 1000 మెంబర్స్ చూసిన వ్లాగ్ని సబ్స్క్రైబర్స్ అనేవారు చేసుకుంటారు. ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అండ్ ఫాలోవర్స్ పెరుగుతారు. దాంతో ప్రతి వ్లాగ్ని ఫాలో అవుతారు అనమాట. వ్లాగ్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటే అంత బెటరు. మ్యాక్సిమం ఇంట్రెస్ట్ని పెంచడానికి ట్రై చేయండి అండ్ కొంచెం యాక్టివ్గా మాట్లాడడానికి ట్రై చేయండి అండ్ కాన్ఫిడెన్స్గా మాట్లాడడానికి ట్రై చేయండి. మెయిన్లీ పబ్లిక్లో మాట్లాడారు అంటే ఆడియన్స్కి ఈజీగా మీరు నచ్చేస్తారనమాట. పబ్లిక్లో కాన్ఫిడెన్స్గా మాట్లాడడం అలవాటు చేసుకోండి అండ్ 1-2 సార్లు మొబైల్లో మాట్లాడుకొని ప్రాక్టీస్ అయితే చేయండి. అండ్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా వ్లాగ్స్ చేద్దాం అనుకుంటే సో మీరు ఒక మొబైల్ పట్టుకొని జస్ట్ వ్లాగ్స్ షూట్ చేయండి. అప్లోడ్ చేయమని చెప్పను, జస్ట్ వ్లాగ్స్ని ప్రాక్టీస్ చేయండి. వన్స్ ప్రాక్టీస్ చేసినాక ఒక 5-6 టేక్స్ తీసుకొని అప్పుడు ఏదైతే బాగుందో అదైతే అప్లోడ్ చేయండి. చాలా హిట్ అవుతుంది. సో గైస్, ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ నా నుండి మీరు గ్యాదర్ చేస్తారనుకుంటున్నాను. సో వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.